తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో రేవంత్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత చాలామంది బీఆర్ఎస్ నుంచి 5 ఎమ్మెల్యేలను ఇప్పటికే పార్టీలో జాయిన్ చేసుకున్నారు. పోచారంకు మంత్రి పదవి కూడా ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. సో రేవంత్కు కాంగ్రెస్ అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందా? అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఫ్రీ హ్యాండ్ ఉండదు, ఎందుకంటే జాతీయ రాజకీయ పార్టీ. జాతీయ రాజకీయ పార్టీలో ఎక్స్టెంట్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఎంత స్వేచ్ఛగా ఒక ప్రాంతీయ నాయకుడు పనిచేస్తాడు అనేదే ఆధారపడి ఉంటుంది తప్ప టోటల్ ఫ్రీ హ్యాండ్లు ప్రాంతీయ పార్టీ కాదు. ఇప్పుడు కేసీఆర్ లాగానో చంద్రబాబు నాయుడు లాగానో జగన్ లాగానో ఫ్రీ హ్యాండ్ ఎందుకుంటుంది, ఉండదు. సో కానీ ఎంత ఫ్రీడమ్ ఉంటుంది అంటే విత్ ఇన్ ది మనకు కరెక్ట్గా భాషలో చెప్పాలంటే ఆపరేషనల్ ఫ్రీడమ్. సో ఆపరేషనల్ ఫ్రీడమ్ ఎంత పైన ఉంటుంది, అది డిపెండ్స్ ఆన్ ద లీడర్, హైకమాండ్ యొక్క స్ట్రెంగ్త్ బట్టి ఉంటుంది, పార్టీలో ఉన్న అంతర్గత పుల్స్ అండ్ ప్రెషర్స్ బట్టి ఉంటుంది. ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ పైన ఎక్స్టెంట్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత ఎంజాయ్ చేయగలుగుతారని మనందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో బహుశా అత్యధిక స్వేచ్ఛను అనుభవించిన నాయకుడు అనుకుంటాను. ఎందుకంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ హైకమాండ్ బలంగా ఉంది, యూపీఏ అధికారంలో ఉంది కేంద్రంలో. ఆ యూపీఏ అధికారంలో ఉండటానికి 30కి పైగా ఎంపీలను ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళారు. అందువల్ల అటు హైకమాండ్ ఇటు రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా ఒకరి అవసరాన్ని ఇంకొకరు గుర్తించి ఆ విత్ ఇన్ ద లిమిట్స్ పనిచేశారు. అందుకే అదొక సింబియాటిక్ రిలేషన్షిప్ అంటారు ఇంగ్లీష్లో. మీకు రాజశేఖర రెడ్డి తన రాష్ట్రంలో స్వేచ్ఛను అనుభవిస్తూనే హైకమాండ్కు విధేయతలో ఎక్కడా తేడా చూపెట్టలేదు. మీకు ఉదాహరణ ఏంటంటే నేను కేవీపీ రామచంద్రరావుని ఇంటర్వ్యూ చేసి చెప్పాడు, కేవీపీని రాజ్యసభకు పంపించాలని 2 సార్లు రాజశేఖర రెడ్డి రికమెండ్ చేసినా అధిష్టానం వినలే. ఇక కేవీపీ విషయంలోనే రాజశేఖర రెడ్డి తన పంత నెగ్గించుకోలేకపోయాడు అంటే మనం ఆలోచించవచ్చు, మరి రాజశేఖర రెడ్డి స్వేచ్ఛ లేదా? సో అందరూ చెప్తారు రాజశేఖర రెడ్డి అనుభవించిన స్వేచ్ఛ ఎవరు అనుభవించలేదు. ఒక జాతీయ పార్టీలో ప్రాంతీయ నాయకుడిగా రాజశేఖర రెడ్డి వ్యవహరించాడు అని. రాజశేఖర రెడ్డి ప్రత్యర్థులైన మైసూర్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. పి జనార్దన్ రెడ్డి లాంటి వారికి మీకు మంత్రి పదవి రాలేదు, మరి శశిధర్ రెడ్డికి మంత్రి పదవి రాలేదు. మళ్ళీ పి జనార్దన్ రెడ్డి సాధారణ నాయకుడు కాదు, హైదరాబాద్లో బలమైన కాంగ్రెస్ నాయకుడు. అంతకుముందు శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత, ప్రతిపక్ష నేత. మరి శశిధర్ రెడ్డికి జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు ఉంది. ఆయన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి వైస్ చైర్మన్గా కేంద్ర కేబినెట్ మంత్రి హోదాలో పనిచేశారు, ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. అందువల్ల ఈ ఇద్దరు నేతలకు ప్రొఫైల్ ఇంత ఉన్నా రాజశేఖర రెడ్డి వాళ్ళని మంత్రివర్గంలో దూరంగా పెట్టాలనుకుంటే పెట్టగలిగాడు. కానీ అదే సమయంలో కేవీపీకి మన రాజ్యసభ సీటు ఇవ్వనలు ఇప్పించుకోలేకపోయాడు. నేను ఈ 2 కాంట్రాస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ లేకపోవడం మధ్య ఏంటి తేడా అనడానికి అర్థమవుతున్నారని చెప్తున్నాను. సో ఒకవైపు తనకు అత్యంత ప్రియమైన స్నేహితుడికి ఒక రాజ్యసభ సీటును ఇప్పించుకోలేకపోయాడు రాజశేఖర రెడ్డి. అదే సమయంలో తనకు వద్దనుకున్న వారిని ఎంత బలమైన నేతలైనా మంత్రులుగా దూరం పెట్టగలిగాడు. అదే సమయంలో డి శ్రీనివాస్ లాంటి క్రిటిక్స్ను ఆపలేకపోయాడు, ఆయన మంత్రి కాగలిగాడు. అలాగే పిసిసి అధ్యక్షుడు కూడా కాగలిగాడు. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన పిసిసి అధ్యక్షుడు, 2009లో ముఖ్యమంత్రి అయినప్పుడు పిసిసి అధ్యక్షుడు. అంటే ఈ కాంట్రాస్ట్ రాజశేఖర రెడ్డి ఎదుర్కొన్న ఈ కాంట్రాస్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది జాతీయ పార్టీలో ప్రాంతీయ నేతలకు కొంత పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉంటాయి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి, రాజీ పడే ధోరణి, కొన్ని చోట్ల కాంప్రమైజ్ కావాలి, కొన్ని చోట్ల తన పంత నెగ్గించుకోవాలి. అందువల్ల ఇది రేవంత్ రెడ్డికైనా అదే పరిస్థితి ఉంటుంది. రేవంత్ రెడ్డికి కూడా 100% ఫ్రీడమ్ ఉంటుందా అంటే ఇప్పుడు మంత్రుల ఎంపికలో కావచ్చు, నామినేటెడ్ పదవుల ఎంపికలో కావచ్చు, పార్టీ పిసిసి అధ్యక్ష పదవికి ఎంపిక, ఈ 3 రకాల ఎంపికలు ఉన్నాయి. ఈ 3 ఎంపికల్లో టోటల్ ఫ్రీడమ్ ఉంటుందా అనేది ఇట్స్ అ క్వశ్చనబుల్. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పటి వరకు ఉన్న 12 మంది మంత్రులు తీసుకుందాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, వీళ్ళందరినీ చూస్తే రేవంత్ రెడ్డి సెలక్షన్ ఏం కాదు కదా. రేవంత్ రెడ్డి అబ్జెక్షన్ చెప్పకపోవచ్చు, కానీ ఇది హైకమాండ్ సెలక్షన్. వీళ్ళందరూ కూడా మీకు దామోదర్ రాజనరసింహ వీళ్ళందరూ రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులు కాలే. కానీ అదే సమయంలో రేవంత్ రెడ్డికి తన గతం నుంచి తన అనుచరులుగా చెప్పబడుతున్న వారు కూడా ఇందులో సీతక్క లాంటి వాళ్ళ కీలకమైన మంత్రి పదవి కూడా వచ్చింది.
అందువల్ల అటు హైకమాండ్ కొంత కాంప్రమైజ్ అవుతుంది, కొంత అసెప్ట్ చేసుకుంటుంది. రేవంత్ రెడ్డి కొంత కాంప్రమైజ్ అవుతాడు, కొంత అసెప్ట్ చేసుకుంటాడు. జాతీయ రాజకీయ పార్టీల్లో ప్రాంతీయ నేతలకు ఉండే వ్యవహార సరళి ఇది బాగా తెలిసిన వ్యక్తి జాతీయ పార్టీలో బలంగా నిలబడగలుగుతాడు. ఇటు ఏ ఎక్స్ట్రీమ్కి పోయినా, అటు జాతీయ పార్టీ ఎక్స్ట్రీమ్కి పోయినా దెబ్బతింటుంది, ఇటు నాయకుడు ఎక్స్ట్రీమ్ పైన దెబ్బతింటుంది. అలా దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్స్ట్రీమ్కి పోయింది, జగన్మోహన్ రెడ్డిని వదులుకున్నది, ఆయన ఆ కాంగ్రెస్ పార్టీని జీరో చేసి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కాగలిగాడు. అలాగే ఎక్స్ట్రీమ్కి పోయి మమతా బెనర్జీని వదులుకున్నది, మమతా బెనర్జీ పార్టీని నుంచి బయటకు వచ్చి అసలు బెంగాల్లో కాంగ్రెసే లేకుండా పోయి ఆమె ఆడ ముఖ్యమంత్రి కాగలిగారు. అందువల్ల జాతీయ పార్టీ కూడా ఈ ఆపరేషనల్ రిలేషన్షిప్ అంటే ఒక బలమైన ప్రాంతీయ నేతకు ఒక జాతీయ రాజకీయ పార్టీ అధిష్టానానికి ప్రాంతీయ నేతకు ఉండే ఈ డెలికేట్ బ్యాలెన్స్ను మెయింటైన్ చేయడంలో కొన్నిసార్లు అధిష్టానము ఎక్స్ట్రీమ్కి పోతుంది, కొన్నిసార్లు రీజనల్ లీడర్ ఎక్స్ట్రీమ్కి పోతాడు. ఇది పోయినప్పుడు రకరకాల పరిణామాలు సంభవిస్తాయి. మీకు ఉదాహరణ చెప్పిన నేను జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ, మీకు మమతా బెనర్జీల ఉదాహరణ చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. జాతీయ పార్టీ కూడా రీజనల్ లీడర్ల పట్ల ఎక్స్ట్రీమ్కి పోయినప్పుడు పార్టీయే నష్టపోయిన ఉదాహరణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పార్టీ శరద్ పవార్ ఉన్నాడు, సో ఆయన ఇండివిజువల్గా ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు, బట్ స్టిల్ కాంగ్రెస్ను వదిలాడు, తన స్టేచరు తన స్థాయిని కాపాడుకుని ఇప్పటికీ మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైన నాయకుడిగా నిలబడగలిగాడు. సో అందువల్ల రకరకాల కరుణాకరన్ పార్టీని వీడారు కానీ ఏమీ చేయలేకపోయారు, ప్రణబ్ ముఖర్జీ పార్టీని వీడాడు ఏమీ చేయలేకపోయాడు, హేమంత్ బిశ్వా శర్మ పార్టీని వీడు ముఖ్యమంత్రి కాగలిగాడు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. ఒక జాతీయ రాజకీయ పార్టీలో అధిష్టానానికి ఒక ప్రాంతీయ నేతకు మధ్యలుండేటువంటి ఒక ఆపరేషనల్ రిలేషన్షిప్ అనేది ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, రిజిడిటీ ఉంటుంది. దీన్ని అధిష్టానము గుర్తించాలి, నాయకుడు గుర్తించాలి. గుర్తించి కొంత అకామిడేట్ అవుతూ, కొంత అసెట్ చేసుకుంటూ, స్పేస్ను పెంచుకుంటూ ఇలా యాక్టివిటీ నడుస్తుంది. సో అందువల్ల రేవంత్ రెడ్డికి టోటల్ ఫ్రీడమ్ ఉండదు, అధిష్టానం ఏం చెప్తే అది ఆయన చేయాల్సిందే, ఆయన ఓన్లీ పప్పెట్ చీఫ్ మినిస్టర్ అనడం పొరపాటు. అదే సమయంలో ఆయన కంప్లీట్ ఆయన తన వర్గాన్ని తాను ఏమైనా చేసుకుంటాడు అనుకుంటే జాతీయ రాజకీయ పట్ల సాధ్యం కాదు. అందువల్ల ఈ ఆపరేషనల్ రిలేషన్షిప్ అనేది హైకమాండ్కు నాయకునికి మధ్య ఉండే రిలేషన్షిప్ యొక్క క్యారెక్టర్ ఇది.